హైదరాబాద్ లో కూరగాయల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు కేజీ 20 నుంచి 30 వరకు పలికిన కూరగాయల ధరలు ప్రస్తుతం రైతు బజార్లో 45 నుంచి 80 వరకు పలుకుతున్నాయి. దీంతో కూరగాయలు కొనాలంటే సామాన్యులు జంకే పరిస్థితి ఏర్పడింది. కేజీ టమాటా కాస్త బహిరంగ మార్కెట్లో 80 నుంచి 90కి చేరింది. దీంతో మళ్లీ ధరలు నియంత్రణలోకి ఎప్పుడొస్తాయని ఎదురు చూసే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం కూకట్పల్లి రైతు బజార్లో కూరగాయల ధరలు ఎలా ఉన్నాయనే తాజా పరిస్థితిని మా ప్రతినిధి తేజస్విని అందిస్తారు. సామాన్యుడు కూరగాయలు కొనాలంటే ఒకటికి 2 సార్లు ఆలోచించే పరిస్థితి అయితే మనకు ఎదురవుతుంది. ఎందుకంటే కూరగాయల ధరలు సాధారణంగా అందుబాటు ధరల్లో ఉంటాయి. నిత్యం మనము వంటలు వాడుకుంటుంటాం. అలాంటిది ఇప్పుడు మాత్రం ఒక కేజీ టమాటా కొనాలన్నా, ఉల్లిపాయ కొనాలన్నా అది కాస్త 60-80కి చేరుకుంది. అయితే ఈ కారణాలు ఏంటి, అలాగే ఈ ధరలు ఎప్పుడు నియంత్రణలోకి వస్తాయి, వీటికి సంబంధించి వివరాలు అందించడానికి మనతో పాటు కూకట్పల్లి రైతు బజార్ సూపర్వైజర్ పరమేష్ ఉన్నారు. సార్, ఎందుకు కూరగాయల ధరలు పెరుగుతున్నాయి? అంటే కేజీ చూసుకుంటే టమాటా మార్కెట్లో 40 అలా ఉన్నప్పటికీ అది కాస్త బయటికి వెళ్ళేసరికి 60-80కి వెళ్తుంది. కారణాలు ఏంటి? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే టమాటా అందుబాటులో లేదండి. చాలా ధర పెరిగిపోయింది. ఎందుకంటే దిగుబడి అనేది చాలా తక్కువగా వస్తుంది. మే నెలలోని జూన్ నెలలోనే ఇది ప్రతి సంవత్సరం ఉండేది. ఈ సంవత్సరం ఇంకాస్త దిగుబడి అనేది తగ్గి రేట్ అనేది విపరీతంగా ఉంది. ప్రస్తుతం ఉన్న రైతు బజార్ ధర అయితే మాత్రం 39 రూపాయలు ఉంది. ఇదే ధర బయట మాత్రం దీన్ని డబల్ చేసి అమ్ముతారు. ఎందుకంటే వాళ్ళు బయట కొనుగోలు చేసి మళ్ళీ తీసుకువెళ్ళాలి, అమ్ముకోవాలి. కాబట్టి దాన్ని 60 నుంచి 80 రూపాయల దాకా బయట అమ్మకాలు జరుపుతున్నారు. రైతు బజార్లో మాత్రం 39 రూపాయలుగా మనం ఇక్కడ నిర్ణయించడం జరిగింది. పంట కూడా చాలా తక్కువగా ఉందండి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లోనే టమాటా అనేది లేదు. మనకి ఇతర రాష్ట్రాల నుంచి దిగుబడి చేసుకోవాలి. ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చేదానికి అక్కడ కూడా షార్టేజ్ ఉండడం వల్ల ఇక్కడ వరకు రావడం లేదు. టమాటా అనేది వచ్చే సాధనం తక్కువ వస్తుంది, దానివల్ల రేటు పెరిగింది. ముఖ్యంగా మిగతా కూరగాయలు బంగాళదుంప, చిక్కుడుకాయ, అలాగే బెండకాయ ఇవన్నీ ఎలా ఉన్నాయి ధరలు? ఎందుకంటే అవి కూడా బయట సెంచరీకి దగ్గరలో ఉన్నాయని మాట వినిపిస్తుంది. పెరిగినాయండి ఉన్న పరిస్థితుల్లోనే. ఉల్లిగడ్డ అయితే ఉల్లిగడ్డ కూడా టమాటాతో సమానంగానే పెరుగుతూ ఉంది. రైతు బజార్లో 39 రూపాయలుగా నమోదు చేయబడింది. ఇంకా పచ్చిమిర్చి కూడా చాలా రేట్ అయింది, 60 రూపాయలు అయిందండి. ఇదే బయట చూసుకుంటే మనకి 80 రూపాయల నుంచి 100 రూపాయలు అమ్ముతారు. ఇంకా కాకరకాయ, బీరకాయ కూడా ఇంచుమించు 50 రూపాయలు పైబడే ఉన్నాయి రేట్లన్నీ కూడా. బాగా పెరిగిన ధర అంటే ఇప్పుడు టమాటా బాగా పెరిగింది, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, బీరకాయ, ఇంకా ఇతర కూరగాయలు, క్యారెట్, క్యాబేజ్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఏవైతే రెగ్యులర్గా వాడతాం అవి రేట్లు ఎక్కువగా. పెరిగిన రేట్లను దృష్టిలో పెట్టుకొని వినియోగదారులు ఏం ఎక్కువ కొనడానికి ఇష్టపడుతున్నారు? ఏముందండి, ఇంకా ఆల్టర్నేటివ్ చూసుకుంటారు. కిలో టమాటా తీసుకునే వాళ్ళు అరకిలో తీసుకుంటారు. ఇలాగే వాళ్ళకి ఏది అందుబాటులో ఉంటే, ఏది రేటు ఎక్కువ ఉంటుందో తగ్గించుకొని తక్కువ రేట్లు కొనుక్కుంటారు. అంటే ప్రస్తుతం ఉన్న కూరగాయల ధరలు చెప్పండి, అలాగే బయటకి చేరుకునేసరికి ఎంత ధరలు పలుకుతుంది? ప్రస్తుతానికి టమాటా అయితే 39 రూపాయలు ఉందండి. బయట 60 నుంచి 80 రూపాయలు అమ్ముతారు. అలాగే పచ్చిమిర్చి రైతు బజార్లో 60 రూపాయలు ఉంది. బయట పావు కిలో 20 నుంచి 25 రూపాయలు అమ్ముతారు చిల్లర దుకాణం వాళ్ళు. రైతు బజార్లో మాత్రం బోర్డు ధరలు అమ్మకాలు జరపాల్సిందే ఖచ్చితంగా. బయట వాళ్ళ ఇష్టం, ఇంకా వాళ్ళకి వ్యాపారం, వాళ్ళ మిగులు అన్నీ చూసుకొని దాన్ని బట్టి వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు. ఓకే, రైట్. మనం చూసుకున్నట్టయితే కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటున్నాయనే చెప్పాలి. గత నెలలో కూడా ఇదే స్థాయిలో కూరగాయల ధరలు రికార్డ్ స్థాయిలో పెరిగాయి. కాకపోతే ఇప్పుడు కూడా అంటే పంట దిగుబడి తక్కువ కావడంతో ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. ముఖ్యంగా టమాటా చూసుకున్నట్టయితే అది కేజీ 80కి చేరింది. అలాగే ఉల్లిపాయలు కూడా 70-80, అంటే ఒక్కొక్క చోట అంటే రైతు బజార్లో ఒక రేటు ఉంటుంది, బయట మార్కెట్కి చేరుకునేసరికి అవి సూపర్ మార్కెట్స్ కావచ్చు, అలాగే వారాంతపు సంతలో ఒక్కొక్క చోట ఒక్కొక్క రేటు పలుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనకు ఖచ్చితంగా ఒక నెల రోజులైతే సమయం పడుతుందన్న మాట అయితే వినిపిస్తుంది. కెమెరా పర్సన్ చందుతో తేజస్విని, హైదరాబాద్, కూకట్పల్లి మార్కెట్ నుంచి.